ఓం శాంతి 3/3/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ అనంతమైన నాటకాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటే అపారమైన సంతోషం ఉంటుంది. ఈ నాటకంలో ఎవరైతే అనన్యమైన మంచి పురుషార్థులుగా ఉంటారో వారికి పూజ కూడా అధికంగా జరుగుతుంది. ప్రశ్న: ప్రపంచంలోని అన్ని దుఃఖముల నుండి ముక్తులుగా చేసే స్మృతి ఏది? హర్షితంగా ఉండేందుకు యుక్తి ఏమిటి? జవాబు: ఇప్పుడు మనం భవిష్య నూతన ప్రపంచంలోకి వెళ్తున్నాము అనే స్మృతి సదా ఉండాలి. భవిష్యత్తును గూర్చిన ఖుషీలో ఉంటే దుఃఖాన్ని మర్చిపోతారు. ఈ విఘ్నాల ప్రపంచంలో విఘ్నాలు రానే వస్తాయి, కానీ ఈ ప్రపంచంలో ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంటాము అనే స్మృతి ఉంటే హర్షితంగా ఉంటారు. పాట: ప్రేయస్లారా మేల్కోండి. ఓం శాంతి. పాట చాలా బాగుంది. పాట విన్న వెంటనే పైనుండి మొదలుకొని 84 జన్మల రహస్యం బుద్ధిలోకి వచ్చేస్తుంది. మీరు పైనుండి క్రిందకు వచ్చినప్పుడు సూక్ష్మవతనము ద్వారా రారు అని పిల్లలైన మీకు బాబా అర్థం చేయించారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం సూక్ష్మవతనం ద్వారా వెళ్ళాలి. సూక్ష్మవతనాన్ని బాబా ఇప్పుడే చూపిస్తారు. సత్య త్రేతాయుగాలలో ఈ జ్ఞాన విషయమే ఉండదు. అక్కడ చిత్రాలు మొదలైనవేవి ఉండవు. భక్తి మార్గంలో అయితే అనేక చిత్రాలు ఉన్నాయి. దేవీలు మొదలైన వారికి పూజలు కూడా చాలా జరుగుతాయి. దుర్గా, కాళీ, సరస్వతి అందరూ ఒక్కటే, కానీ పేర్లు అనేకం పెట్టేశారు. ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో, అనన్యమైన పిల్లలుగా ఎవరైతే ఉంటారో వారికి పూజలు కూడా ఎక్కువగానే జరుగుతాయి. మీరే పూజల నుండి పూజారులుగా అయ్యి బాబా పూజను మరియు స్వయం యొక్క మీ పూజను చేస్తాము అని మీకు తెలుసు. బ్రహ్మ బాబా కూడా నారాయణుడిని పూజించేవారు. ఇది అద్భుతమైన ఆట. నాటకం చూస్తే సంతోషం ఎలా కలుగుతుందో అలాగే ఇది కూడా అనంతమైన నాటకం. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం డ్రామా రహస్యం అంతా ఉంది. ఈ ప్రపంచంలో ఎంత అపారమైన దుఃఖం ఉంది. ఇప్పుడు కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది అని. మనము నూతన ప్రపంచంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు. భవిష్య ఖుషి బుద్ధిలో ఉంటే అది ఈ దుఃఖమును దూరం చేస్తుంది. బాబా చాలా విఘ్నాలు వస్తున్నాయి, నష్టపోతున్నామని వ్రాస్తారు. తండ్రి అంటున్నారు, ఎన్ని విఘ్నాలు వచ్చినా ఈరోజు లక్షాధికారిగా ఉండి రేపు భిక్షాధికారిగా అయినా మీరు మీ భవిష్య ఖుషీలో ఉండాలి కదా. ఇది రావణుడి అసలు ప్రపంచం. నడుస్తూ నడుస్తూ ఏదో ఒక విఘ్నం వస్తుంది. ప్రపంచంలో ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంటారు. తర్వాత అపారమైన సుఖంలోకి వెళ్తారు. బాబా చెప్తున్నారు, నిన్న నేను నల్లగా ఏమీ తెలియని పల్లె పిల్లవాడిగా ఉండేవాడిని. బ్రహ్మబాబా చెప్తున్నారు, ఇప్పుడు తండ్రి వచ్చి మనకు జ్ఞానంనిచ్చి సుందరంగా పవిత్రంగా తయారు చేస్తున్నారు. తండ్రి బీజ రూపులు అని, సత్యము చైతన్యమని మీకు తెలుసు. తండ్రిని సుప్రీం సోల్, పరమాత్మ అని అంటారు. వారు అత్యంత ఉన్నత స్థానంలో ఉండేవారు. పునర్జన్మలలోకి రారు. మీరంతా జనన మరణాలలోకి వస్తారు. నేను రిజర్వ్లో ఉంటాను. అంతిమ సమయంలో వచ్చి అందరికీ నేను సద్గతినివ్వాలి. మీరు భక్తి మార్గంలో జన్మ జన్మాంతరాలు పాడుతూ వచ్చారు. బాబా, మీరు వస్తే మేము మీ వారిగా అవుతాము. నాకు ఒక్క బాబా తప్ప ఇతరులు ఎవ్వరూ లేరు. మేము బాబా జతలోనే వెళ్తామని పిల్లలు అంటారు. ఇది దుఃఖమయ ప్రపంచం. భారతదేశం ఎంతో పేద దేశంగా ఉంది. తండ్రి అంటున్నారు, నేను భారతదేశమునే ధనవంతంగా చేశాను, మళ్ళీ రావణుడు నరకంగా చేశాడు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. గృహస్థ వ్యవహారాలలో అయితే చాలా మంది ఉన్నారు. అందరూ ఇక్కడికి వచ్చి కూర్చోరాదు. గృహస్థ వ్యవహారాలలో ఉండండి. భలే రంగురంగుల బట్టలు ధరించండి. ఇక్కడ మీరు తెల్ల దుస్తులే వేసుకోవాలి అని ఎవరన్నారు? బాబా ఎప్పుడూ ఎవ్వరికి మాట చెప్పలేదు. మీకు బాగుండదు కనుక శ్వేత వస్త్రాలు కట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ భలే మీరు శ్వేత వస్త్రాలు ధరించి ఉంటారు, కానీ రంగు వస్త్రాలు ధరించువారు ఆ డ్రెస్లో కూడా చాలామంది కళ్యాణం చేయగలరు. మాతలు తమ పతులకు కూడా పవిత్రంగా తయారవ్వాలి అని భగవంతుడు చెప్తున్నారు అని అర్థం చేయిస్తారు.
దేవతలు పవిత్రంగా ఉంటారు, అందుకే వారికి తల వంచి నమస్కరిస్తారు. పవిత్రంగా అవ్వడం అయితే మంచిదే కదా. ఇప్పుడు ఈ సృష్టి అంతం అవుతుంది అని మీకు తెలుసు. ఎక్కువగా ధనం ఉంచుకొని ఏం చేస్తారు? ఇవాళ రేపు ఎన్నో దొంగతనాలు, దోపిడీలు జరుగుతున్నాయి. లంచగొండితనం ఎంతో పెరిగిపోయింది. ఇప్పటి కొరకే ఒక గాయనం కూడా ఉంది, కొంతమందిది మట్టిలో కలిసిపోతుంది. భగవంతుడి పేరుతో ఖర్చు పెడితే సఫలం అవుతుంది, సద్వినియోగం అవుతుంది. ఆ భగవంతుడు ఇప్పుడు మీ సన్ముఖంలో ఉన్నారు. తెలివైన పిల్లలు తమ సర్వస్వము భగవంతుడి పేరుపై సఫలం చేసుకుంటారు. మానవులంతా పతితులైనందున పతితులకే దానం చేస్తారు. ఇక్కడైతే పుణ్యాత్ముల నుండి దానం తీసుకోవాలి. బ్రాహ్మణులతో తప్ప ఇతరులెవ్వరితోనూ మీకు సంబంధం లేదు. మీరు పుణ్యాత్మలు, మీరు పుణ్యకార్యములే చేస్తారు. ఇక్కడ నిర్మించే భవనాలలో కూడా మీరే ఉంటారు. పాపం అనే మాటే లేదు. మీ వద్ద ఉన్న ధనమునంతా భారతదేశాన్ని స్వర్గంగా చేసేందుకు ఖర్చు చేస్తూ ఉంటారు. మీ కడుపు కట్టుకొని కూడా, అంటే కొద్దిగా తిని తినకుండా కూడా, బాబా మా ఒక్క ఇటుకనైనా ఇందులో ఉంచండి, దాని వలన మాకు అక్కడ భవనాలు లభిస్తాయి అని అంటారు. నా పిల్లలు ఎంతో తెలివి గలవారు. రాళ్లకు బదులుగా అక్కడ వారికి బంగారు లభిస్తుంది. చాలా తక్కువ సమయం మిగిలి ఉంది. మీరెంతో సేవ చేస్తారు. చిత్ర ప్రదర్శనలు, మేళాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. కేవలం కన్యలు చాలా చురుకుగా అవ్వాలి. అనంతమైన తండ్రి వారిగా అవ్వరు, మోహము వదలదు. తండ్రి అంటున్నారు, నేను మిమ్మలను స్వర్గంలోకి పంపించాను, ఇప్పుడు మళ్ళీ మిమ్మలను స్వర్గం కొరకు తయారు చేస్తున్నాను. శ్రీమతమును అనుసరిస్తే ఉన్నత పదవి పొందుతారు. ఈ విషయాలు ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. సృష్టి చక్రమంతా మీ బుద్ధిలో ఉంది. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము. తండ్రి అంటున్నారు, పిల్లలు స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. ఇతరులకు కూడా అర్థం చేయిస్తూ ఉండండి. ఈ వ్యాపారం ఎలా ఉంటుందో చూడండి. ధనవంతులుగా, స్వర్గానికి యజమానులుగా మీరే అవ్వాలి. అంతేకాక ఇతరులను కూడా తయారు చేయాలి. ఎవరికైనా దారి ఎలా చూపించాలి అని మీ బుద్ధిలో మెదులుతూ ఉండాలి. డ్రామా అనుసారం ఏదైతే జరిగిపోయిందో అదంతా డ్రామా. సెకండు ఏదైతే జరుగుతుందో దానిని మీరు సాక్షిగా ఉండి చూస్తారు. పిల్లలకు తండ్రి దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం కూడా చేయిస్తారు. పోను పోను మీరు చాలా సాక్షాత్కారాలు చూస్తారు. మనుషులు దుఃఖంతో అయ్యో అయ్యో అంటూ ఉంటారు. మీరు సంతోషంగా చప్పట్లు జరుస్తూ ఉంటారు. మీరు దేవతలు అవుతున్నారు మనుషుల నుండి. కనుక నూతన ప్రపంచం తప్పకుండా కావాలి కదా. దాని కొరకై ఈ వినాశనం సమీపంగా నిలబడి ఉంది. ఇది మంచిదే కదా. పరస్పరము కొట్లాడుకోరాదు. శాంతి కావాలి అని మనుషులు భావిస్తారు, కానీ ఇది డ్రామాలో నిర్ణయించబడే ఉంది. రెండు కోతులు పరస్పరం కొట్లాడుకుంటే వెన్న మధ్యలో మూడవ వారికి లభిస్తుంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి, అందరికీ దారి చూపండి, సాధారణంగానే ఉండండి, సాధారణంగా తినండి. అప్పుడప్పుడు శ్రద్ధ కూడా చూపించబడుతుంది. బాబా, నేను ఏ బండారం నుండి తిన్నానో అదంతా మీదే అని అంటారు. ఇప్పుడు నిమిత్తంగా ఉండండి అని బాబా చెప్తున్నారు. బాబా, ఇదంతా మీరు ఇచ్చింది అని భక్తి మార్గంలో మాట వరుసకు అనేవారు. ఇప్పుడు నేను మీ సన్ముఖంలో ఉన్నాను. నేను కూడా ట్రస్టీగా అయ్యి మళ్ళీ మిమ్మల్ని కూడా ట్రస్టీగా తయారు చేస్తాను. ఏ పని చేసినా నన్ను అడిగి చెయ్యండి. బాబా ప్రతి విషయంలో సలహా ఇస్తూ ఉంటారు. బాబా ఇల్లు కట్టమంటారా, ఈ పని చేయమంటారా అని అడిగితే భలే చెయ్యండి అని బాబా అంటారు, కానీ పాపాత్ములకు ఇవ్వకండి. కుమార్తె జ్ఞానంలో నడవకుంటే, వివాహం చేసుకోవాలి అనుకుంటే ఏం చేయగలరు? నీవెందుకు అపవిత్రంగా అవుతావు అని తల్లిదండ్రులు చెప్పండి, కానీ అదృష్టంలో లేకుంటే పతితం అవుతారు. అనేక రకాల కేసులు కూడా జరుగుతూ ఉంటాయి. పవిత్రంగా ఉంటున్న మాయ చెంప దెబ్బ తగులుతూనే చెడిపోతారు. మాయ చాలా ప్రబలమైనది. పవిత్రంగా ఉన్నవారు కూడా కామానికి వశ్యమవుతారు. ఆ తర్వాత డ్రామాలో అలా ఉండినదని అంటారు. ఈ క్షణం వరకు ఏమేం జరిగిందో అది కల్ప క్రితం కూడా జరిగింది, క్రొత్తదేమీ కాదు. మంచి పనులు చేయడంలో విఘ్నాలు వేస్తారు, ఇది క్రొత్త విషయం ఏమీ కాదు. మీ తనువు, మనస్సు, ధనముల ద్వారా భారతదేశాన్ని తప్పకుండా స్వర్గంగా తయారు చేయాలి. సర్వస్వము తండ్రికి స్వాహా చేసేస్తారు.
మీరు శ్రీమతమును అనుసరిస్తూ ఈ భారతదేశానికి ఆత్మిక సేవ చేస్తున్నారు. ఈ విషయం పిల్లలైనా మీకు తెలుసు. మనం మళ్ళీ మన రాజ్య స్థాపన చేస్తున్నామని మీ బుద్ధిలో ఉంది. తండ్రి చెప్తున్నారు, ఇది ఆత్మిక ఆసుపత్రియే కాక విశ్వవిద్యాలయం కూడా. 3 అడుగుల జాగా దొరికినా తెరవండి. దీనివలన మనుషులు సదా ఆరోగ్యవంతంగా సంపన్నంగా అవుతారు. 3 అడుగుల భూమి కూడా ఎవ్వరు ఇవ్వరు. బీకేలు ఇంద్రజాలం చేస్తారు అని, సోదరి సోదరులుగా చేస్తారని అంటారు. డ్రామాలో మీ కొరకు చాలా మంచి యుక్తి రచింపబడి ఉంది. సోదరి సోదరులు చెడు దృష్టిని ఉంచుకోలేరు. ఈ రోజుల్లో ప్రపంచంలో చెప్పలేనంత మురికి అపవిత్రత ఉంది. అందువలన తండ్రి ఎలా జాలి పడుతున్నారో అలా పిల్లలైన మీరు కూడా జాలి పడాలి. తండ్రి ఎలా నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారో అలా దయా హృదయం కల పిల్లలైన మీరు తండ్రికి సహాయకారులుగా అవ్వాలి. మీ వద్ద ధనం ఉంటే హాస్పిటల్ విశ్వవిద్యాలయాన్ని తెరుస్తూ వెళ్ళండి. ఇందులో ఎక్కువ ఖర్చు మాట ఏమీ లేదు. కేవలం చిత్రాలుంచండి. కల్ప క్రితం ఎవరైతే జ్ఞానం తీసుకొని ఉంటారో వారి బుద్ధికి వేయబడిన తాళం తెరవబడుతూ ఉంటుంది. వారు వస్తూ ఉంటారు. దూరం నుండి ఎంతోమంది పిల్లలు చదువుకునేందుకు వస్తారు. రాత్రిపూట పల్లె నుండి వచ్చి సెంటర్లో ఉండి ఉదయమే జోలె నింపుకొని వెళ్ళే పిల్లలను కూడా బాబా చూస్తారు. అయితే బుద్ధి జోలె కారిపోతూ ఉండరాదు. అటువంటి వారు పదవేం పొందుకుంటారు? పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. బేహద్దు తండ్రి మనలను బేహద్దు వారసత్వానికి అధికారులుగా చేయడానికి చదివిస్తున్నారు. ఇది ఎంత సహజమైన జ్ఞానం. పూర్తి రాతి బుద్ధి కలవారిగా ఉన్న వారిని బంగారు బుద్ధి కలవారిగా చేయమని బాబా అర్థం చేయిస్తారు. బాబాకు చాలా సంతోషం కలుగుతుంది. ఇది గుప్తం కదా, జ్ఞానం కూడా గుప్తమే. మమ్మ బాబాలు లక్ష్మీ నారాయణలుగా తయారవుతే మనము తక్కువగా అవుతామా? వారి వలె మనం కూడా సేవ చేస్తామనే నశ ఉండాలి. మనం యోగ బలము ద్వారా మన రాజధానిని స్థాపన చేస్తున్నాం. ఇప్పుడు మనం స్వర్గానికి యజమానులుగా అవుతాము. అక్కడ ఈ జ్ఞానం ఉండదు. ఈ జ్ఞానం కేవలం ఇప్పటి కొరకే. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తెలివి గలవారిగా మీ సర్వస్వము భగవంతుడి పేరుపై సఫలం చేసుకోవాలి. సద్వినియోగం చేయండి. పతితులకు దానం చేయరాదు. బ్రాహ్మణ్ ఆత్మలతో తప్ప ఇతరులెవ్వరితోనూ సంబంధం ఉంచుకోరాదు. సెకండ్ పాయింట్, బుద్ధి అనే జోలెకు జ్ఞానం కారిపోయే రంధ్రం ఏది ఉండరాదు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వం ఇచ్చేందుకు చదివిస్తున్నారు అని గుప్త ఖుషీలో ఉండాలి. తండ్రి సమానం దయాహృదయులుగా అవ్వాలి. కారిపోయేది అంటే ఏదో ఒక లోపం ఉంటే అది ఒక రంధ్రం లాంటిది. జ్ఞానం అంతా వెళ్ళిపోతుంది. వరదానము, సంపన్నత ద్వారా సంతుష్టతను అనుభవం చేసే సదా హర్షిత విజయీ భవ. ఎవరైతే సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉంటారో వారే సదా సంతుష్టంగా ఉంటారు. సంతుష్టత, సంతృప్తి అంటే సంపన్నత. ఎలాగైతే తండ్రి సంపన్నంగా ఉన్నందున వారి మహిమలో సాగరం అనే శబ్దాన్ని ఉపయోగిస్తారో అలా పిల్లలైన మీరు కూడా మాస్టర్ సాగరులుగా అనగా సంపన్నంగా అయితే సదా సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. లోపల సంతోషం తప్ప ఇతరమేది రాకూడదు. స్వయం సంపన్నంగా అయినందున ఎవ్వరితోనూ విసుగు చెందరు. ఏ విధమైన చిక్కులు లేక విఘ్నాలు వచ్చినా అది ఒక ఆటగా అనుభవం అవుతుంది. సమస్య మనోరంజనానికి ఒక సాధనంగా అయిపోతుంది. నిశ్చయ బుద్ధి కలవారిగా ఉన్నందున సదా హర్షితంగా విజయీగా ఉంటారు. స్లోగన్, నాజూకు పరిస్థితులలో భయపడకండి. వాటి నుండి పాఠం చదువుకొని స్వయాన్ని పరిపక్వంగా చేసుకోండి. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. పరమాత్మ తండ్రి, టీచరు, గురువు రూపంలో రకరకాల సంబంధాల వారసత్వమునిస్తారు. పరమాత్మ 3 రూపాలను ధరించి వారసత్వమునిస్తారు. వారు మనకు తండ్రే కాక టీచర్ కూడా మరియు గురువు కూడా అయ్యారు. ఇప్పుడు తండ్రి జతలో తండ్రి సంబంధము, టీచర్ జతలో టీచర్ సంబంధము, గురువు జతలో గురువు సంబంధం ఉంది. ఒకవేళ తండ్రి నుండి విడాకులు తీసుకున్నారు అంటే వారసత్వం ఎలా లభిస్తుంది?
పాస్ అయిన తర్వాత ఎప్పుడైతే టీచర్ ద్వారా సర్టిఫికేట్ తీసుకుంటారో అప్పుడు టీచర్ తోడు లభిస్తుంది. ఒకవేళ తండ్రికి నమ్మకస్తులుగా విధేయమైన ఆజ్ఞాకారి పుత్రులుగా అయి వారి ఆదేశానుసారం నడవకుంటే భవిష్య ప్రారంధము తయారవ్వదు. అప్పుడు పూర్తి సద్గతిని కూడా ప్రాప్తి చేసుకోలేరు. తండ్రి నుండి పవిత్రత వారసత్వాన్ని కూడా తీసుకోలేరు. పరమాత్మని ప్రతిజ్ఞ ఏమంటే, ఒకవేళ మీరు తీవ్ర పురుషార్థం చేస్తే మీకు 100 రెట్లు లాభంనిస్తాను. కేవలం చెప్పడం వరకే కాక వారితో లోతైన సంబంధం కూడా ఉండాలి. అర్జునుడి కూడా అందరినీ హతమార్చు నిరంతరము నన్ను స్మృతి చేయమని ఆజ్ఞ లభించింది. పరమాత్ముడు సమర్థుడు, సర్వశక్తివంతుడు. అతడు తన ప్రతిజ్ఞను తప్పకుండా నిభాయిస్తాడు. కానీ పిల్లలు కూడా ఎప్పుడైతే తండ్రితో తోడు నిభాయిస్తారో, ఎప్పుడైతే అందరితో బుద్ధియోగం తెంచి ఒక్క పరమాత్మతో జోడిస్తారు, అప్పుడే వారి నుండి సంపూర్ణ వారసత్వం లభిస్తుంది. అవ్యక్త సూచన సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను స్వంతం చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఆవేశంలోకి వచ్చి ఎవరైనా సత్యాన్ని రుజువు చేస్తే తప్పకుండా అందులో ఎంతో కొంత అసత్యత ఇమిడి ఉంటుంది. చాలామంది పిల్లలు నేను పూర్తి సత్యమే చెప్తాను, 100% సత్యమే చెప్తానని మాట్లాడతారు. కానీ సత్యాన్ని రుజువు చేయాల్సిన ఆవశ్యకత లేదు. సత్యము దాగి ఉండని సూర్యుని వంటిది. ఎవరు ఎన్ని అడ్డుగోడలు ముందుకు తెచ్చినా సత్యత యొక్క ప్రకాశం దాగి ఉండదు. సభ్యతాపూర్వకమైన మాట, సభ్యతాపూర్వకమైన నడవడిక, ఇందులోనే సఫలత ఉంటుంది. ఓం శాంతి.